क्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्राय शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। ఇది నా 113వ వీడియో। ఈ వీడియోలో మార్చి 30, 2025 నుంచి రాబోయే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం। ముందుగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు। ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళు మీనరాశికి సంబంధించిన వాళ్ళే ఉంటారు। ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 ఈ ప్రకారంగా చెప్పబడింది। ముందుగా 30/3/2025న ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభంలో ఆ రోజు గ్రహస్థితి ఏ ప్రకారంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినట్లయితే మీనరాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు 6 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది। దీన్నే షష్టగ్రహ కూటమి అని చెప్పి అన్నారు। దాని తర్వాత వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం, కన్యా రాశిలో కేతు యొక్క సంచారం। ఈ ప్రకారంగా ఈ 9 గ్రహాల యొక్క సంచారం 30/3/2025న శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం రోజున ఉన్నది అని చెప్పి చెప్పవచ్చు। అయితే ఈ గురువు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల సంచారాన్ని బట్టి మాత్రమే గోచార ఫలితాలు, రాశి ఫలితాలు, మనం సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది। ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా సంవత్సరం పైబడి, గురువు 1 సంవత్సర కాలం పాటు ఒక రాశిలో ఉంటాడు, శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు, రాహు, కేతులు ఒక్కొక్క రాశిలో 1.5 సంవత్సరం కాలం పాటు సంచారం చేస్తారు। కాబట్టి సంవత్సరం పైబడి ఒక్కొక్క రాశిలో ఈ 4 గ్రహాలు సంచారం చేస్తుంటాయి। కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చెప్పుకోవడం జరుగుతుంది। ఆ కోణంలో గురువు యొక్క సంచారం ఏ తేదీల్లో ఏ రాశిలో సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 30/3/2025 నుంచి 15/5/2025 వరకు వృషభ రాశిలో 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। దాని తర్వాత 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలో 4వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। దాని తర్వాత 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో 5వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। దాని తర్వాత 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథున రాశిలో 4వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు। ఈ ప్రకారంగా గురువు యొక్క సంచారం ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ, మిథున, కర్కాటక 3 రాశుల్లో సంచారం జరుగుతూ ఉంది। దాని తర్వాత శని భగవానుడు 30/3/2025 నుంచి 19/3/2026 వరకు మీనరాశిలో జన్మలో 1వ ఇంట్లో ఏలినాటిగా సంచారం చేస్తున్నాడు సంవత్సరం మొత్తం కూడాను। దాని తర్వాత రాహుకేతుల విషయానికి కనుక వచ్చినట్లయితే 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు 1వ ఇంట జన్మరాశిలో మీనంలో సంచారం, 7వ ఇంట్లో కేతు 7వ ఇంట్లో సంచారం కన్యారాశిలో, 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు 12వ ఇంట్లో కుంభరాశిలో సంచారం, కేతు 6వ ఇంట్లో సింహరాశిలో సంచారం। ఈ ప్రకారంగా గురు, శని, రాహు, కేతుల యొక్క సంచారం జరుగుతూ ఉంది। అయితే ఈ గ్రహాలని కూడా జన్మరాశి నుంచి ఏ రాశిలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఒక శ్లోక రూపకంగా మనం తెలుసుకుందాం। గురు యొక్క శ్లోకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేశత్యాగం, విత్తలాభం, అనర్థం, ధననాశనం, సంపదం, క్లేశమారోగ్యం, ధనహాని, ధనాగమనం, పీడనం, లాభనష్టంచ క్రమేణ కురుతే గురుహు అనేటువంటి శ్లోకం ఆధారంగా గురువు జన్మరాశి నుంచి
2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. దీని తర్వాత శని యొక్క శ్లోకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే విపత్తి హానిం సంపత్తిం కుక్షిరోగం సుతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం లాభనష్టంచ క్రమేణ కురితే శని. ఈ శ్లోకం ఆధారంగా శని భగవానుడు జన్మరాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. దీని తర్వాత రాహుకేతు యొక్క విషయానికి కనుక వచ్చినట్లయితే రాహు జన్మగతో భయంచ కలహం సౌభాగ్యమానక్షయే విత్తభ్రంశ మహత్సుఖే రిపుభయం చాష్టౌచ చౌరాద్భయ శత్రుర్బుద్ధి ద్రక్షయం శుభఫలం వృత్యస్య నాశం గవ్యే కుర్యాత్ తత్ఫల మేవకేతు నిరసం చేత్యాదు గార్గ్యాదయ. ఈ శ్లోకం ఆధారంగా రాహుకేతువులు జన్మరాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలగజేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ముందుగా గురువు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాన్ని కలగజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే 30/3/2025 నుంచి 15/5/2025 వరకు వృషభ రాశిలో 3వ ఇంట్ల సంచారంలో వ్యాధి, వైరం, ఉద్యోగభంగం, ప్రతి పనిలో నిరుత్సాహం, ఆకస్మిక ప్రమాదం, బంధుద్వేషం, వైరిచే నింద ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఇది 45 రోజులు. తర్వాత 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలో 4వ ఇంట సంచారంలో మారక భయం, సర్వనాశనం, బంధు దుర్వార్త, విశేష ఖర్చులు, స్థానభ్రష్టత్వం, యశోహాని, ఇతరులకు లోబడటం ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఇది 154 రోజులు ఉంటుంది. 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో 5వ ఇంట సంచారంలో లాభం, సుఖం, సంతోషం, తలచిన పనులు నెరవేరటం, ప్రభుత్వ మర్యాదలు, విద్యాగోష్ఠి, గౌరవ ప్రతిష్టలు, కార్య అనుకూలత, ధైర్యోత్సాహములు, వివాహాది శుభకార్యాలు లాంటి శుభ ఫలితాలని కలగజేస్తున్నాడు. ఇది 46 రోజులు ఉంటుంది. 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథున రాశిలో 4వ ఇంట్ల సంచారంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మారక భయం, సర్వనాశనం, బంధు దుర్వార్త, విశేష ఖర్చులు, స్థానభ్రష్టత్వం, యశోహాని, ఇతరులకు లోబట్టడం అట్లాంటి అశుభ ఫలితాలు కలగజేస్తాడు. ఇది 104 రోజులు ఉంటుంది. ఈ ప్రకారంగా గురువు ఈ విశ్వాసనామ సంవత్సరంలో వృషభ, మిథున, కర్కాటక ఈ 3 రాశుల సంచారాల్లో ఇచ్చేటువంటి ఫలితాన్ని మనం చెప్పుకున్నాం. దీని తర్వాత శని భగవానుడు 30/3/2025 నుంచి 19/3/2026 వరకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో సంచారం, జన్మరాశిలో ఏళ్ళనాటి శని ఫలితాన్ని కలగజేస్తున్నాడు. అంటే కష్ట నష్టాలు, ప్రాణహాని, తేజోహాని, వికలిత మనస్సు, హృదయమందు వ్యాధి, భీతి, రోగము వల్ల బాధ, బంధువైరం, దుఃఖములు ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఈ మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని 24/4/2030 వరకు కొనసాగుతున్నందున శనికి పరిహారాలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. అట్లా శనికి పరిహారాలు ఏమిటి చెప్పుకున్నట్లయితే శనిగ్రహానికి పూజ చేయించి కిలోంబో నల్ల నూనె దానం ఇవ్వటం, తైలాభిషేకం చేయటం, శనిగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించడం, తర్వాత శని క్షేత్రాలైనటువంటి మందపల్లిలో శని క్షేత్రం ఉంది. మందపల్లిలో గోదావరి జిల్లాలో మందపల్లి అక్కడ శని క్షేత్రం ఉంది. పాండిచేరి దగ్గర తిరునల్లార్ శని క్షేత్రం ఉంది. విజయవాడ కృష్ణానది ఒడ్డున శని క్షేత్రం ఉంది. శని సింగనాపూర్ మహారాష్ట్ర అక్కడ శని క్షేత్రం ఉంది. ఇటువంటి క్షేత్రాల్లో దర్శనం చేసుకొని అక్కడ అర్చన కనుక చేసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలంటే వృద్ధులకి, బేదలకి సహాయ సహకారాలు కనుక అందజేసినట్లయితే శని భగవానుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
ఈ సంవత్సరం శని భగవానుడు మీనరాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో మాత్రమే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాన్ యొక్క సంచారం ఉన్నది. అంటే ఎక్కువగా ఈ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా సమస్యలు, ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గమనించి అఫ్కోర్స్ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వాళ్ళు అందరూ కూడా పరిహారాలు తీసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం మీద పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళపై సంచారం జరుగుతుంది. కాబట్టి శని యొక్క సంచారం వాళ్ళు మరింత కఠినంగా, జాగ్రత్తగా, ఎక్కువగా పరిహారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత రాహుకేతుల యొక్క విషయానికి వచ్చినట్లయితే రాహు 30/3/2025 నుంచి 18/5/2025 వరకు 1వ స్థానంలో జన్మరాశిలో మీనరాశిలో మాంద్యం, హాని అట్లాంటి ఫలితాలు కలగజేస్తుంటాడు. ఇది 50 రోజులు ఉంటుంది. అట్లాగే కేతు 7వ ఇంట్లో కన్యా రాశిలో సంచారంలో రుణ, శత్రు భయాన్ని కలగజేస్తాడు. ఇది కూడా 50 రోజులు ఉంటుంది. దాని తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహు 12వ ఇంట్లో కుంభంలో కార్యనాశనం, స్థానభంగం ఇట్లాంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తాడు. ఇది మూడవ ఒక్క రోజులు ఉంటుంది. కేతు 6వ ఇంట్లో ఆరోగ్యం, ఆనందాన్ని కలగజేస్తాడు. ఇది 3వ ఒక్క రోజు ఉంటుంది. ఈ కేతు 6వ ఇంట్లో అంటే సింహరాశిలో సంచారం ఉంటుంది. సరే, ఈ ప్రకారంగా ఈ రాహుకేతుడికి పరిహారాలు కనుక వచ్చినట్లయితే ఈ రాహుకేతుడికి అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పినటువంటి సమయాల్లో పరిహారంగా రాహుకి దుర్గాదేవి ఆరాధన, రాహుగ్రహాన్ని పూజ చేయించి కిలోంబో మినుము దానం ఇవ్వటం, రాహుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవటం, విజయవాడ కనకదుర్గ ఆలయం దర్శనం చేసుకోవటం ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే మినువులు కానీ, నానబెట్టిన మినపట్టు కానీ ఆవుకి ఆహారంగా శనివారం పూట తినిపించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్లయితే రాహుగ్రహ యొక్క అనుగ్రహం పొంది మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా కేతువు అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పినటువంటి సమయాల్లో కనుక కొన్ని పరిహారాలు తీసుకుంటే, అంటే కేతుగ్రహానికి పూజ చేయించుకోవటం, ఉలవలు కిలోంబో ఉలవలు నానివ్వటం, కేతుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవటం, వినాయకుడి యొక్క ఆరాధన బుధవారం పూట అక్కడ అర్చన చేయించుకోవటం, ఈ అవకాశాన్ని బట్టి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే కేతుగ్రహం యొక్క ఆశీస్సులు పొంది మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. ఇది మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మనం చెప్పుకోవాల్సినటువంటి సంవత్సర ఫలితాలు. అయితే మనం ఇప్పుడు గురు, శని, రాహు, కేతుల యొక్క ఫలితాలు మాత్రమే మనం చెప్పుకున్నాం. మిగతా 5 గ్రహాల గురించి మనం చెప్పుకోలేదు. రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలు, ఈ 5 గ్రహాలు కూడా. ఈ 5 గ్రహాలు సింపుల్గా ఒక 1 సెంటెన్స్లో మనం ఎటువంటి ఫలితాలు ఇస్తే, శుభ ఫలితాలు ఇస్తే, ఏ స్థానాల్లో ఉంటే అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రవి గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు విశేష శుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. కుజుడు 3, 6, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు 1, 2, 3, 4, 5, 8, 11, 12 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ ప్రకారంగా మొత్తం నవగ్రహాలు కూడా జన్మరాశి నుంచి ఆయా స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాన్ని మనం చెప్పుకున్నాం. మిగతా స్థానాల్లో అశుభ ఫలితాలు కలగజేస్తాడని చెప్పుకుంటున్నాం. అశుభ ఫలితాలు కలగజేస్తున్నాడు అనేటువంటి చెప్పినటువంటి స్థానాల్లో సంచారం చేసినప్పుడు ఆయా గ్రహాలకి తగినటువంటి పరిహారాలు కనుక తీసుకుంటున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఎంతో కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ మీనరాశి గురించి సమగ్ర విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ యొక్క సూచనలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంది. దీంతో నా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి ఫలితాలు ఒక్కొక్క వీడియోలో నేను చేసి మీ అందరికీ అందించడం జరిగింది. వీటన్నిటిని అందరూ పూర్తి స్థాయిలో విని సూచించినటువంటి పరిహారాలను మీరు పాటించి విశేష ఫలితాలు మీరు పొందుతారని చెప్పి నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.